6.3 అడుగుల బుల్లెట్, పైగా మరో మెగా వారసుడు. ఫస్ట్ బొమ్మ చూడకుండా ఎట్టా? అందుకే ముకుందాకి తోలాటకే దూకేసా. విష్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సినిమాలు రొటీనాటికి కాసింత అర్థంగానే తీస్తాడు. ఇదైతే ఫస్ట్ హాఫ్ 2 ఫైట్లు 3 పాటలతో ఏదో సాగింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అవే చేసింగ్లు ఫైటింగ్లతో బాగా సాగుతుంది. శివరాఖరికి ఉసూరుమని ముగుస్తుంది. వరుణ్ తేజ్ ఈఫిల్ టవర్ లాగా ఎత్తుగా అందంగా బాలీవుడ్ హీరోలా కనిపించాడు. పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది కుర్రాడికి. వెరీ గుడ్. హీరోయిన్ పూజ హెగ్డే అందంగా ఉంది, కానీ అభినయానికే పెద్ద ప్లేస్ ఏమీ లేదు. అసలు హీరోయిన్ మధ్య ఒక్క డైలాగ్ కూడా లేదు. ఇక కెమిస్ట్రీ ఏముంటది, కానీ ఇది కూడా కాస్త ఎరైటీగానే ఉంది. రావు రమేష్ రెచ్చిపోయాడు. రావు గోపాల్ రావంత్ రేంజ్ కి వెళ్ళేలా పెర్ఫార్మ్ చేశాడు. మిక్కీ జమేర్ మ్యూజిక్ ఆడియోలో బాగుంది, గానీ సినిమాలోనే రాంగ్ టైమింగ్ లో పడ్డాయి పాటలు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పాలనుకున్న పాయింట్ ని బాగా లేట్ గా పెద్దగా క్లారిటీ లేకుండా చెప్పాడు. ఏదో వరుణ్ తేజ్ ఎలాగున్నాడో చూడాలనుకుంటే ఓ లుక్ వేసుకోవచ్చు. లేదు కొంచెం ఆగితే ఇంట్లో కూర్చొని హాయిగా చూడొచ్చు. వినపడింది.